జై స్వరాజ్ టీవీ వాళ్ళకు నా ధన్యవాదాలు. నాకు మోకా ఇచ్చినందుకు మీకు కొట్టుకడ్డలు. నా పేరు రావుల మల్లికార్జున్. నేను 92 అక్టోబర్లో నేను మిలిటరీ రిక్రూట్మెంట్ జాయిన్ అయినాను. నా ఫస్ట్ పోస్టింగ్ పఠాన్కోట్ 93లో, సెకండ్ నాది 93 నుంచి 95 దాకా సిక్కిం, 95 నుంచి 98 దాకా నేను గాంధీనగర్, 98 నుంచి 2004 దాకా కార్గిల్ వార్ దాకా నేను జెండికే పున్స్లో ఉన్న కృష్ణఘాటీలో. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడ ఢిల్లీ వచ్చినాం. ఢిల్లీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒడి ఇలాకలో రేణు పోస్ట్ ఇలాకలో మేము ఉన్నాం. నాది మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్. నేను 26 సంవత్సరాలు మిలిటరీలో చేసి యూఎన్ మిషన్ కూడా 2014లో పోయి 2015లో తిరిగి వచ్చినాం. మా యూనిట్ మొత్తం పోయి మా ఒక్క వర్క్ చూసి ఇండియా రాష్ట్రపతి గారు, ఇండియా గవర్నమెంట్ మా యూఎన్ మిషన్ను సౌత్ సూడాన్కి పంపారు మమ్మల్ని. నేను ఇప్పుడు జరిగే మన ఆపరేషన్ సింధు భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు మే 22వ తారీఖున మన టూరిస్ట్ ఇలాకాలో పోయినప్పుడు వాళ్ళు కులం మతం అడిగి వాడు ఫైర్ చేసినందుకు అది ఇప్పటికి కూడా మాకు బాధాకరంగా ఉంది. 26 సంవత్సరాలు నేను మిలిటరీ చేసి అక్కడ మా సైనికులు ఆడ బాధపడుతుంటే మా రక్తం ఇక్కడ ఉరికిపోతుంది. మమ్మల్ని పిలిస్తే మా వంతు కూడా తీసుకోనాటికి 26 సంవత్సరాలు దేశానికి నేను సేవ చేసినాను. ఇప్పుడు పిలిచినా కూడా మేము బానాటికి తయారు. మేము మాజీ సైనికులము. ఎప్పుడైనా మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బాగానే జవాబు ఇచ్చిండు. ఏప్రిల్ 16 తారీఖున జనరల్ ముర్సి ఆయన ఇచ్చిన యాక్టులు కాబట్టి ఆ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఆ జనరల్ బడకాయ మీద వచ్చి పేరుకు ప్రైమ్ మినిస్టర్ అని షరీఫ్ ఉంటాడు, కానీ నడిపేదంతా ఆర్మీ జనరల్. కానీ ఆ మాట వాక్యకి ఇచ్చినది ఇంతవరకు అవపడలేదు ఆయనకు. మేము ఆలోచించి చూసిన తర్వాత వాడికి ఎట్లా జవాబు ఇవ్వాలి మేము ఇచ్చినాము. ఆపరేషన్ సింధూర్ అని, సింధూర్ మన ఇండియన్ ఎయిర్ మహిళా గురించి వాళ్ళు చేసినందుకు, అందుకని వాడికి మేము ఈట్కా జవాబు పత్రతే దియా. अभी भी देने का हम तैयार है. कभी भी हमको बुलाया तो आने के लिए हम तैयार है. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మంచిదా జరగకుండా మంచిదా? నన్ను అడిగితే జరగకపోతే మంచిది. జరగకపోతే ఎందుకంటే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం. ఆల్రెడీ వాడు వెనకబడిపోతే మనం కూడా పడిపోతాం. కానీ ఏంటంటే మనం మాటకు మనం గాంధీజీ కాదు, ఒక చెంప కొడితే ఒక చెంప చూపినాటికి మాటకు అది కాదు. ఒక్కపరి మనం తేల్చుకున్నా కూడా ఇదేం కాదు. ఒకపరి మనం యూఎన్ఓలోకి పోయి శాంతియుతంగా మనం చూసుకోవాలి. వాళ్ళు వింటం లేదు. 30 సంవత్సరాలు వాళ్ళు డిఫెన్స్ మంత్రి కూడా అన్నారు మేము 30 సంవత్సరాలు ఉగ్రవాదులను మేము పాలనిస్తున్నామని. యూఎన్కి చెప్పినా కూడా వాళ్ళు వినుకోలేదు. కానీ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్కు అందరికీ మన ఇండియాకు 190 దేశాలు 151 దేశం మనకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం మన ఇండియాదే అని. ఆ తర్వాత వాళ్ళకి చైనా తరికి వచ్చినా కూడా మన వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మనం వీటికా జవాబు పత్तर से देंगे. अभी भी हम लोग जाने का तैयार आगे बॉर्डर पे.